ఫ్యాషన్ అనేది అలాగా. రెడ్ కరెక్ట్, కలర్ కూడా కరెక్ట్గా రెడ్ వైట్ ఫ్యాషన్. ఓకే, యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు కనుగొన్నప్పుడు వాళ్ళు అత్యానంద భరితులయ్యారు జ్ఞానులు. నీ జీవితంలో యేసుక్రీస్తు లేకుండా ఎన్ని క్యారల్స్ చేసినా, ఎన్ని సెమీ క్రిస్మస్లు చేసినా, లేదంటే యేసుక్రీస్తు పుట్టినరోజుకి నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. మరి మన జీవితంలో యేసుక్రీస్తుని కనుగొనాలి, వెతకాలి. వెతికినప్పుడు జ్ఞానులు ఏ విధంగా అయితే కనుగొన్నారో అత్యానంద భరితులై వారంతా సంతోషించారు. దేవుని ఎదుట సాగిలపడ్డారంట జ్ఞానులు. ఏం చేశారు? సాగిలపడి. క్రిస్మస్ అంటే, మాస్ అంటే సాగిలపడటం అంట. సాగిలపడటం ఎలా తెలుసా? సాగిలపడటం జ్ఞానులు ఎలా సాగిలపడ్డారు తెలుసా మీకు? మోకాలేలా సాష్టాంగ బోళపడ్డారు తెలుసా? ప్రపంచంలో ఉన్న జ్ఞానులు యేసుక్రీస్తుని అంగీకరించని నువ్వు ఎలా ఉన్నావంటే ఇంకా జ్ఞానిలాగానే ఉన్నావు. నిజమైన అజ్ఞానం ఎవరో తెలుసా? నీవే. యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించకపోతే, ఒక క్రిస్టియన్గా జన్మించి, ఒక క్రైస్తవుడిగా జన్మించి ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నిజమైనటువంటి దౌర్భాగ్యం ఎవరిదంటే నీది. ఎందుకో తెలుసా? నీ ఎదురుగున్నటువంటి అద్భుతమైన ఆకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. మరి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ సెమీ క్రిస్మస్లో క్రిస్మస్ నాటకం జరుగుతుంది, తెలుసు కదా? వేశారు ఎప్పుడన్నా? వేశారు కదా. ఆ క్యారెక్టర్లో ఏం జరిగిందంటే, సత్రం అంటే యేసుక్రీస్తు తల్లి మరియా స్థలం ప్లేస్ ఇవ్వండి అని అడిగింది. ఏమడిగింది? అంటే నేను నెలలో నిండాను, నొప్పులు వస్తున్నాయి, దయచేసి నాకు స్థలం ఇవ్వండి అని. అంటే అప్పుడు స్థలం ఎవరు ఇవ్వకూడదు. ఆ క్యారెక్టర్ ఒకడికి వచ్చింది. వాడు మొదలే నత్తోడు. వాడు కరెక్ట్గా చెప్తాడా లేదా అని చూశారు. సత్రం వాళ్ళు ఎంతమంది కావాలి? 2 కావాలి. అదిగో సండే స్కూల్ టీచర్ అని చెప్తాను, 2 కావాలి. ఎంతమంది కావాలి? సత్రం వాళ్ళు లేదని చెప్పడానికి. ఫస్ట్ ఒకటి చెప్పాడు ఏమనంటే, స్థలం లేదు వెళ్ళిపో అని. రెండో వాడి దగ్గరకు రాగానే వాడు మాట్లాడుతున్నాడు. స్టేజ్ కింద ఉన్న వాళ్ళంతా కేకలేస్తున్నారు. ఏమనంటే, రే స్థలం లేదని చెప్పారు. మరియమ్మ వచ్చింది, స్థలం ఏమన్నా ఉందా అంటుంది. వాడేమే మాట్లాడట్లా. కింద ఉన్న వాళ్ళంతా కేకేస్తున్నారు. రే మాట్లాడరా, ఏంది గమ్మునున్నావు, మాట్లాడు, లేదని చెప్పురా. వాడేం మాట్లాడట్లా. ఆ తర్వాత పెద్దగా రంగంలో అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడ్చాడు తెలుసా? లోకరక్షకుడైన యేసుక్రీస్తుకి నా దగ్గర స్థలం లేదని చెప్పే ధైర్యం నాకు లేదన్నాడు. ఏమన్నాడు? వాడి మనసు అంగీకరించలేదండి. ఎందుకు అంగీకరించాలా? లోకరక్షకుడు జన్మించడానికి నా ఇంటిలో స్థలం లేదని చెప్పడానికి నాకు ధైర్యం చాలేదని ఏడుస్తున్నాడు వాడు. నీ హృదయంలో చోటున్నా, కనీసం నీ ఇంట్లో యేసుక్రీస్తు చోటున్నా? దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, నీ ఇంట్లో చోటు ఉందా దేవునికి? ఆయన కావాల్సింది నీ ఆర్భాట హంగులు కాదు కావాల్సింది, నీ హృదయంలో ఆయనకి చోటు కావాలి. ఆయనకి లోకరక్షకుడైన దేవునికి భూమి మీద ఎక్కడ స్థలం దొరకలేదండి. ఎందుకో తెలుసా? నీ హృదయంలోకి రావడానికి. ఆయన ఎక్కడ ఉండటానికి ఇష్టపడాలి. ఆయన నీ హృదయంలో స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. వాడు ఫస్ట్ బాగానే చెప్పాడు. ఏమని? స్థలం లేదు పో అన్నాడు. లోకరక్షకుడికి స్థలం లేదు పో అని గెటౌట్ అన్నాడు యేసుక్రీస్తుని. ఇంకోటి ఏమన్నాడంటే, చెప్పడానికి మాటలు లేక మాట్లాడలేకపోయాడు. వీళ్ళంతా అనుకున్నారు నత్తోడు, వీడికి డైలాగ్ రాలేదు కాదు. లోకరక్షకుడు వచ్చాడు,
నా దగ్గర స్థలం లేదు చెప్పలేకపోయాడండి. అలాగే దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి,